మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ రామకృష్ణారావుపేట గాబువారి వీధిలోని చందూస్ న్యూ స్కూల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్య సేవలను చేరవేయాలనే సేవా స్ఫూర్తితో ఈ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం, అలాగే విజన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన మహమ్మద్ హలీం మరియు పిఎంజే సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుస్సేన్ సేవాభావంతో పాల్గొని శిబిరం విజయవంతం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను పొందారు. స్థానికులు ఈ శిబిరాన్ని ప్రశంసిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెహమాన్ ఖాన్, బాషా, కరీముల్లా ఖాన్, సకిల్, కరీం బాషా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సో ఫుడ్ బాగా చేసేవాడిని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి అర్థం లోపల చూపించారండి మిషన్లో చెక్ చేస్తారు. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్, నేను సుప్రీం కౌన్సిల్ నెంబరు, నా పేరు షేక్ హుస్సేన్. మరి మా సంస్థ మరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకుని సంబంధిత ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా పూర్తి చేస్తుంటాం. ఇందులో భాగంగా మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఆలోచించి మరి ఈ రామకృష్ణారావుపేటలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కూడా మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 1 గంట వరకు పేషెంట్లు చూడడం జరిగింది. మరి చాలా బాగా వచ్చారు. అందరూ కూడా చాలామంది దగ్గర 300 మంది దాకా రావడం జరిగింది. అందరూ కూడా వాళ్ళకి సంబంధిత రోగాల గురించి చూడడం జరిగింది. వారికి ఈసీజీలు కానీ, లేకపోతే మొత్తం బ్లడ్ టెస్టులు కానీ, షుగర్ టెస్టులు కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే డెంటల్ కూడా చేయడం జరిగింది. ఆర్థోపెడిక్, తర్వాత గైనిక్ డాక్టర్ గారు వచ్చారు. తర్వాత న్యూరాలజీ డాక్టర్ గారు వచ్చారు. జనరల్ డాక్టర్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా చేయించుకోవడం జరిగింది. చాలా బాగా జరిగింది. అంచేత ఈ యొక్క ఎంపీజే సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమం చేసామని చెప్తున్నాం. మా సభ్యులందరూ కూడా 30 మంది దాకా సభ్యులందరూ కూడా వాళ్ళు సేవలు అందించారు. అలాగే హాస్పిటల్ స్టాఫ్ దగ్గర న్యూరాలజీ, న్యూరో సర్జరీ దగ్గర నుంచి 26 మంది వచ్చారు. బాగా జరిగిందని చెప్పేసి అందరూ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. ఆ సంబంధిత వారి గురించి అందరూ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. బాగా ఇంకా కూడా టైం ఉంది, ఇంకా చేస్తున్నారు. మొత్తం టైం అయిపోయినా సరే చేస్తున్నారు, ఇంకా చేయించుకుంటున్నారు.